పెద్దమ్మ గారికి వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికి వందనాలండి. నేను అడిగాను మేము స్కూల్కి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత టిఫిన్కి వెళ్తాను అనమాట టీచర్లకి. వెళ్తానంటే అంబులెన్స్ పక్కకి పెట్టడానికి కానీ ఇలాగ వస్తుంది. నేను ఆ పక్క నుంచి అలాగే వెళ్ళిపోతున్నానండి. అది ట్రాన్స్ఫార్మర్ దగ్గరగా వెళ్ళిన దాకా ఉండి దండమని పేరిపోయిందండి. ఇంకా నాకు దడ వచ్చేసిందండి నిన్న. అయితే నిరుసులాంటి ఏ వచ్చి కాలు మీద ఒకటి చేతి మీద ఒకటి పడిందండి. అయితే దడ మాత్రం చాలాసేపు వరకు అలాగ ఉంది. అయ్యాక నేను అక్కడ కాసేపు కూర్చుని వంటల దగ్గర తర్వాత వచ్చానండి స్కూల్కి. అయితే ఈ దినం అయితే తెల్లవారుజాము ప్రార్థనకు వచ్చాను. అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళాను. అంత బాగా వచ్చేసేటప్పుడు అండి ఏమైందో తెలీదు, నాకు చీకటి కమ్మినట్టు అయినాయి కళ్ళు. ఆ స్పీడ్ బ్రేక్ ఏదో అంటే అది ఏదో తన్నేసుకున్నాను, పడిపోయానండి. ఇంకా పడిపోయినాక ఏమైందో నాకు తెలీదు. ఇంకా ఈ పక్కంతా ఇది తగిలేసి ఇంకా నేను చాలాసేపటి వరకు లేగలేకపోయాను. ఒక అతను వెళ్తున్నాడు, ఒక అబ్బాయి. కానీ అయితే ఆ అబ్బాయి ఏం లేదు, ఇలాగ నిదరికి కళ్ళు మసగ్గా అని ఇదంతా వాసిపోయి నొప్పి వచ్చేసి ఇంకేదో కన్నం పడిపోయిందేమో అనేసుకున్నానండి. అయితే అన్నానండి, రాగానే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమన్నానండి. కొంచెం నొప్పి అది తగ్గింది. కానీ ఎంతైనా అపాయాన్ని తప్పించాడండి. నిన్న ఈ దినం ఇలాగా మరి దేవుడు ఎంతో అపాయం తప్పించాడని దేవుని వందనాలు చెల్లించుకుంటే సెన్సార్ని జీవించాను.